అంటే 12 సంవత్సరాలు గడిచిపోయింది. 13వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఇది తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు పోరాటం చేస్తే ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఇంకోటి పవన్ కళ్యాణ్ అండ్ కేటీఆర్, హరీష్ రావు అనే సబ్జెక్టు మీదికి వస్తుంది. మొదలు తెలంగాణ విషయం మాట్లాడుకోవాలి. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాని సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్రం మా నాయకత్వంలో వచ్చింది అనే విషయాన్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతోని మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. కేటీఆర్ ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు కూడా మీడియా ముందు చెప్పాను. ఇప్పుడు కూడా మరొక్కసారి 12వ సంవత్సరం అయిపోయి 13వ సంవత్సరం అడుగుపెట్టినాం కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించక తప్పుతలేదు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం, కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అందరం కూడా కలిసే ఉంటాం అనే ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ కుటుంబ భజనను ఆపండి అని అంటున్నా. నేను తెలంగాణ రాష్ట్రము కేటీఆర్ తెస్తే వచ్చింది కాదు అని చెప్తున్నా. ఇది 4 కోట్ల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు అయితే వచ్చిన తెలంగాణ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళ చదువును బంద్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సంఘాల చేసి చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఒక జేసీగా ఏర్పాటు చేసి కమిటీలేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేయాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కదిలిచ్చి అన్ని కులాలను కదిలిచ్చి ఉద్యమానికి సిద్ధం చేసినటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుండి ప్రజలను, అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలతోని ఒక జేసీ కమిటీ వేసి ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి చరిత్ర మాది అని చెప్తున్నా. ఇయలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరినీ కూడా కదిలిచ్చి అన్ని కులాలను ఏకం చేసి కదిలిచ్చి ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. 1200 మంది బిడ్డలు ఎవరయ్యా చనిపోయింది? కేటీఆర్ గారు, నువ్వు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నావు కదా, 1200 మంది బిడ్డలు, ఒక్క బిడ్డనన్నా మీ సామాజిక వర్గానిగా నీ ఇంట్లో బిడ్డనన్నా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. సూటిగా చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 1200 మంది బిడ్డల కన్న తల్లుల కడుపు కోత మిగిలింది. అందుకోసమే తెలంగాణ ఏర్పడ్డది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. కేటీఆర్, నీ ఇంట్లో ఎవడు చనిపోలే, మీరు ప్రాణత్యాగం చేయలే, మీ ఇంట్లో జైలుకి ఎవరు పోలే, మీరు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ కాదు, మేము త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ, మా బిడ్డలు చనిపోతే వచ్చిన తెలంగాణ ఇది. అంటే ఈ రాష్ట్రం, నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి, ఈ తరం వాళ్లకు తెలియాలి, ఇప్పుడున్న ప్రజలకు తెలియాలి, యువతకు తెలియాలి. ఎస్, ఇవాళ రాష్ట్రంలో 2001లో తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాం. తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఈ రాజకీయ పార్టీని ఎందుకు పెట్టుకున్నాడంటే, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు, ఒక దిక్కు కమ్మలు పరిపాలిస్తున్నారు, మాకు ఎందుకు రాజకీయ అధికారం వద్దు, ఈ తెలంగాణ సెంటిమెంట్తో పోతే తప్ప మా దొరలు నమ్మరు తెలంగాణ ప్రజలు అని చెప్పి ఆ లక్ష్యంతో నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. 2001 నుండి 2009 దాకా ఈ రాష్ట్రంలో నీ పాత్ర ఏందో చెప్తావా అని అడుగుతున్నా. ప్రజలు నిన్ను నమ్మారా? ప్రజలు మిమ్మల్ని నమ్మారా? 2001లో పార్టీని పెట్టుకుంటే 2004లో పోటీ చేశావు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేయలే. 2004లో తెలంగాణ సెంటిమెంట్ తోని పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే నీకు 11 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ ప్రజల్ని నమ్మలే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా, ఇది మీ ద్వారా ప్రజలకు తెలియాలి. ఇది ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది కూడా మీడియానే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే 11 సీట్లు మాత్రమే గెలిచారు మీరు. అదేవిధంగా 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో, 11 సీట్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఆనాడు కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలే. అదే 11 సీట్లు గెలిచారు. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే 1 సీటు ఓడిపోయింది. 10 సీట్లకి పరిమితమయ్యారు మీరు. ఇది వాస్తవమా కాదా? అంటే ఏంటి? తెలంగాణలో 119 సీట్లుంటే 2001 నుంచి 2009 దాకా ఈ ప్రజలు 11 సీట్లు ఒకసారి ఇచ్చారు, 10 సీట్లు ఒకసారి ఇచ్చారు. మీకు ఎవరు మిమ్మల్ని నమ్మలే, మీ కుటుంబాన్ని నమ్మలే, కేసీఆర్ నమ్మలే. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. ఎప్పుడైతే 2008 నుంచి 2014 దాకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దండయాత్ర చేసడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కావాల్సిందని చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం రావాలని యుద్ధానికి సిద్ధమయ్యారు, రోళ్ల మీదకి వచ్చారు. అప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం మొదలైంది. అది గుర్తు పెట్టుకోవాలి, గుర్తు చేస్తున్నా దయచేసి.
ఇక మధ్యలో ఇంకొకటి వచ్చేది, మేము మా అయ్య అమరని దీక్ష చేశాడు కదా, అది దొంగ దీక్ష, అందులో సందేహం లేదు. 8 గంటల కరీంనగర్ నుండి బయలుదేరి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో అరెస్ట్ అయితే ఖమ్మం పట్టుకపోతే 3 గంటల వరకు ఈ తెలంగాణ సంగతి పక్క పెట్టిన తెలంగాణ నాకు అత్యంత పిచ్చ వీకే కానీ నాకైతే టిఫిన్ తీసుకురమ్మనంటే డాక్టర్ గోపీనాథ్, నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్ గోపీనాథ్ ఇడ్లీ వడ ఇప్పించి పొద్దున ఇక్కడ టిఫిన్ చేసిపోతే మధ్యాహ్నం మళ్ళీ నీకు ఇడ్లీ వడ పెట్టాడు. అది దొంగ దీక్ష కాకపోతే మంచి దీక్ష అని నేను అడుగుతున్నాను. ఆన్ నుండి నిమ్స్కు పెట్టుకొచ్చి గ్లూకోజులు పెట్టుకున్నావు, జ్యూసులు లాగావు. అది ఎట్లా నిజమైన దీక్ష అవుతుందో ఒక్కసారి మరి ప్రజలకు తెలియాలి కదా. ఇది వాస్తవమా కాదా? ఇప్పటికీ నీ మీద రిపోర్ట్లు తీస్తే ఖమ్మంలో ఆ డాక్టర్లు నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్లు, హైదరాబాద్లో నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్లు ఇప్పటికి కూడా ఉన్నారు అంటున్నా. జ్యూసులు లాగి గ్లూకోజులు పెట్టుకొని ఇడ్లీ వడ తింటే ఎట్లా దీక్ష అవుతుంది? అది దొంగ దీక్షనే కదా. ఆ దొంగ దీక్ష పట్టినందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా పెద్ద ఎత్తున శివయాత్ర చేసి నువ్వు దొంగ దీక్ష చేశావు.